వినుకొండ నియోజకవర్గంలో వెల్లటూరు రోడ్లో పట్టపగలు కిడ్నాప్ చేశారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఒంటేరు నాగరాజు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్నాయుడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆటోలో వెళుతుంటే ఆటోని ఆపి వాళ్ళ బావమరిదిని, తల్లిని, చెల్లిని కొట్టి దారుణంగా ఈడ్చుకు వెళ్లి స్కార్పియోలో ఎత్తుకుపోయారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ లో వినుకొండలో వెల్లటూరు రోడ్డులో జరిగినటువంటి. పొట్టకాయ వస్తుందండి ఎన్ని మాట్లాడాలని నమ్మకనండి. దారుణంగా ఈడ్చుకొని వెళ్లి బండిలో ఎక్కించుకుని తీసుకువెళ్తే ఏంటి లాండ్ ఆర్డర్ ఉండట పోయినట్ట ఈ రాష్ట్రంలో? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి అదేమంటే అసలు లాండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడతారా? రాష్ట్రపతి పరిపాలన విధించమంటారు 2 నెలలకే. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? ఏమిటిది? నడి రోడ్డు మీద కిడ్నాప్ జరుగుతుంటే, నడి రోడ్డు మీద మటలు జరుగుతుంటే ఇది మణిపూరా, బీహారా లేక ఆంధ్రప్రదేశా? అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉన్నది. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబరా అని అడుగుతున్నాడు మామయ్య. అవునవును. పోలీసులకు అసలు ముద్దాయిల్ని గాని నేరస్తుల్ని గాని ఏదైనా గొడవ జరుగుతుంటే ఆపేటటువంటి హక్కు లేనటువంటి రాజ్యంగా ఇది. చాలా ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడ. పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఆగడాలు చేసినా వాటిని కాపాడవలసిందే. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఈ ఎస్పీని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఈ సీఏని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, మా వాళ్ళకి అనుకూలంగా మీరు ప్రవర్తించకపోతే మేము సహించాం అంటారు. ఇది జరిగిన తర్వాత ఎవరన్నా మడ్డ జరగానే ఒక 2 3 పాపం ఎస్ఐలను సిఐలను సస్పెండ్ చేస్తారు. కామెడీ చేస్తున్నావా? ఉన్నతాధికారులు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. చట్టం తన పని తాను చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం లేదు. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? 900 మందితో భద్రత కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం జగన్. అయితే జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వ్యక్తిగత భద్రత తగ్గించారని హైకోర్టును జగన్ ఆశ్రయించిన నేపథ్యంలో నిబంధనల మేరకు జగన్ కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్ కు Z+ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సీఎం హోదా ఒకటి చెప్తా ఉన్నా, జగన్ పలావ్ పెట్టినాడు, జగన్ బిర్యానీ పెడతానన్నాడు. బిర్యానీ ఇంకా ఎందుకు కావాలని బురద పులుముకుంటాం. బాయ పలావ్ బాయ లాస్ట్ కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. అందరూ సున్నాలు అయిపోయి ఇంట్లో కూర్చొని ఉంటారు. ఇది రియలైజేషన్. చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా, అబద్ధం చెప్పలా. అటు చూడు బే. సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్న పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి సంవత్సరం దీనికి మీరు ఏమంటారు సార్? 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను. అంటే అది చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.